మన చిన్నప్పటి నుంచి మనం ఎన్ఆర్ఐ సంబంధం అని వింటూ ఉంటాం కదా. సో ఎన్ఆర్ఐ అంటే ఎవరు? మీరు ఎన్ఆర్ఐ అవ్వాలంటే ఏం చేయాలి? సో ఎన్ఆర్ఐ అంటే నాన్ రెసిడెంట్ ఇండియన్. సో ఎన్ఆర్ఐ అవ్వాలంటే మీరు 2 కండిషన్స్ సాటిస్ఫై చేయాలి. ఫస్ట్ కండిషన్ ఏంటంటే ఒక ఫైనాన్షియల్ ఇయర్ అంటే 1st April to 31st March. సో ప్రీవియస్ ఫైనాన్షియల్ ఇయర్లో మీరు 182 డేస్ కన్నా తక్కువ ఇండియాలో స్టే చేసి ఉంటే మీరు ఎన్ఆర్ఐ అవుతారు. కానీ సేమ్ అదే ప్రీవియస్ ఫైనాన్షియల్ ఇయర్లో మీరు 60 డేస్ కన్నా ఎక్కువ ఉండి లాస్ట్ 4 ఫైనాన్షియల్ ఇయర్స్లో 365 డేస్ కన్నా ఎక్కువ ఇండియాలో స్టే చేస్తే మీరు ఎన్ఆర్ఐ అవ్వలేరు. సో మీరు 2 కండిషన్స్ సాటిస్ఫై చేయాలి. సో ఏదర్ మీరు 182 డేస్ కన్నా తక్కువ ఉండాలి లేదా 60 డేస్ కన్నా తక్కువ ఉండాలి. ఒకవేళ మీరు 60 డేస్ కన్నా ఎక్కువ ఉంటే మీరు లాస్ట్ 4 ఇయర్స్లో 365 డేస్ కన్నా తక్కువ ఉండాలి. అప్పుడే మీరు ఎన్ఆర్ఐ అవుతారు. కానీ ఇండియన్ సిటిజన్స్ విజిటింగ్ ఇండియా, ఒకవేళ మీరు ఇండియన్ సిటిజన్ విజిటింగ్ ఇండియా అయితే ఇక్కడున్న ఈ 182 డేస్ కండిషన్ మాత్రం 60 డేస్కి మారిపోతుంది. అండ్ ఫోర్త్ది, ఒకవేళ మీ ఇండియన్ ఇన్కమ్ మోర్ దెన్ 15 lakhs ఉంటాయి ఇన్ ద ఫైనాన్షియల్ ఇయర్, అప్పుడు ఈ 182 డేస్ కండిషన్ 120 డేస్ అయిపోతుంది. సో బేసికలీ అందరూ ఎందుకు ఎన్ఆర్ఐ అనుకుంటారంటే, సో ఎన్ఆర్ఐ అయితే మీరు ఇండియాలో ట్యాక్స్ కట్టక్కర్లేదు. ఓన్లీ ఇండియాలో ఎర్న్ చేసే ఇన్కమ్ మీద మాత్రమే మీరు ట్యాక్స్ కడతారు. సో మీరు గ్లోబల్గా ఎర్న్ చేసే ఇన్కమ్ మీద మీరు ఏ కంట్రీలో రెసిడెంట్ అయితే ఆ కంట్రీలోనే ట్యాక్స్ కడతారు. సో వీడియోని షేర్ చేయండి, జీనీ ఫైనాన్స్ని ఫాలో చేయండి. నో నాన్సెన్స్, ఓన్లీ నాలెడ్జ్.